ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు లోకమంతా లెంట్ సీజన్, ఉపవాస 40 రోజుల ఉపవాస సమయాన్ని పాటిస్తూ ఉంటారు. మరి చాలామంది ఎన్నో ఇబ్బందులతో, సమస్యలతో, ఏవేవో ప్రేయర్ రిక్వెస్ట్లతో దేవుని దగ్గరికి ఈ 40 రోజులు ఎన్నడూ ఎప్పుడు భక్తిగా ఉండకుండా చాలామంది ఈ 40 రోజులు చాలామంది తినకుండా, తాగకుండా, లేదంటే కొన్ని తినే పదార్థాలను తినకుండా వేరే పదార్థాలను తింటూ సాక్రిఫైస్, త్యాగాలు చేస్తూ మరి ఈ 40 రోజులు యేసు క్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మన కొరకు శ్రమలు అనుభవించినాడు సిలువ మీద అని చెప్పేసి మట్టల ఆదివారం కొరకు, దాని తర్వాత గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము, దాని తర్వాత మనకు రిజరక్షన్ డే, ఈస్టర్ అని వరల్డ్ వైడ్ జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరము మరి ఒక కొత్త దర్శనాన్ని దేవుడు ఈ 40 రోజులలో మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మనము ఏ పరిస్థితులలో ఉన్నామంటే చాలా కష్టమైన ఇబ్బందులలో, చాలా భయంకరమైన పరిస్థితులలో ఇండియాలో, గల్ఫ్ కంట్రీస్లో, యూరోప్లో, ఇంక్లూడింగ్ అమెరికా క్రిస్టియన్ కంట్రీలో కూడా చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం. ఎందుకనంటే చరిత్ర మళ్ళీ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని అంటారు ఇంగ్లీష్లో. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటారు. అంటే ఏదైతే ముందు జరిగిందో అది మళ్ళీ జరుగుతుందంట. చరిత్ర మళ్ళీ ఇంకోసారి రాయబడుతుందంట. మరి నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు చరిత్ర రాయబడుతుంది, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం రాయబడుతూ ఉంది, యెషయా గ్రంథము 60వ అధ్యాయం రాయబడుతూ ఉంది, 61 రాయబడుతూ ఉంది. మనమేమనుకుంటామంటే ఇది అప్పుడు రాసిండ్రు కదా యెషయా ప్రవక్త, అపోస్తులు రాసిండ్రు కదా, మనకెందుకు ఇప్పుడుది కాదు కదా అని. కానీ ఈ ప్రవచనలు ఆ సమయములో ఈ సమయములో కూడా దేవుడు మనల్ని గుర్తు చేసి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటవచ్చు, మరి ఏంటి సార్ ఇది ఆశీర్వాదాలు ఇలా ఉన్నాయి, అందరినీ చంపేస్తూ ఉన్నారు, పొడిచేస్తూ ఉన్నారు, కొట్టేస్తూ ఉన్నారు, కాలబెట్టేస్తూ ఉన్నారు. నిన్నటి కాలంలో నేను కుత్బుల్లాపూర్ పాస్టర్స్ అసోసియేషన్ 135 డివిజన్స్ వార్డ్స్లో నిన్న దేవుడు అవకాశాన్ని ఇచ్చి మరి అక్కడ వెళ్ళి నేను మా సహోదరులతో, సాలమన్ గారితో, జాకబ్ గారితో, రాజేష్ గారితో, ఇజ్రాయెల్ పాస్టర్ గారితో, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము మరి చాలామంది వచ్చిండ్రు. అక్కడ ఈ దర్శనాన్ని 13వ తారీఖున పంచుకున్నాను. ఎందుకు స్పెషల్గా 13 అంటున్నానంటే 13 ఎవరికి ఇష్టం లేదు కదా. చాలామంది 13 అంటే అన్లక్కీ అనుకుంటారు. మరి నిన్న దేవుడు ఆ వాక్యాన్ని నాకు ఇచ్చిండు. ఈరోజు 14వ తేదీ, రేపు 15 సార్ ఏంటి 13, 14, 15 అంటున్నారు. చెప్తాను నేను. ఈరోజు మీకు అందరికి తెలిసిన విషయమే, ఆల్ ఓవర్ ద వరల్డ్ గంటలలో మెథడిస్ట్ చర్చ్ అటాక్ అయింది గండిపేట సైడు తెలంగాణలో అని ఎంతో ఫాస్ట్గా మెసేజ్ వెళ్ళిపోయింది. అది ఎప్పుడైంది తెలుసా? 13th నాడు అయింది, నైట్ 13th ఈవినింగ్. మరి నిన్నటి కాలంలో నేను అలా వాక్యం పంచుకుంటా ఉన్నాను. ఈ దర్శనాన్ని ఎక్కడైతే దర్శనం జరుగుతుందో అక్కడ అటాక్ జరుగుతుంది. అంటే నేను ఉన్న కాడ కాదు, వేరే చోట్ల. నేను ఎందుకు అంటున్నానంటే మనం ఒక వేరే కష్టమైన పరిస్థితులలో ఎండ్ టైం డిస్ట్రాక్షన్ అని అందరు అంటూ ఉంటారు, సెకండ్ కమింగ్. కానీ దేవుడు ఎండ్ టైం రివైవల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూసుకుంటే దేవుడు ఇదే సంఘటన క్రైస్తవులకు ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరినీ చంపేస్తూ ఉన్నారు, పొడిచేస్తూ ఉన్నారు, కాలబెట్టేస్తూ ఉన్నారు. మణిపూర్లో అక్కడ ఇక్కడ భయభ్రాంతులకు చాలా ప్రాబ్లమ్స్, యూపీలో, కర్ణాటకలో, కేరళలో. మనమేమనుకున్నాం హైదరాబాద్, మనమంతా గ్రేట్ పాపులేషన్, హైదరాబాద్లో ఏం కాదు అని అనుకున్నాం. కానీ నిన్నటి కాలంలో ఇదొకటే కాదు, చాలా సంఘటనలు జరిగినాయి. ఇంక్లూడ్ ఇప్పటికీ హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద స్వామి గారి మీద అటాక్ జరిగింది. ఈ రోజు వరకు స్వామి గారు హీఈస్
అండర్ సో మచ్ పెయిన్ అండ్ పెరాలిసిస్ అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగినాయి. అలాగే ఎన్నో చర్చెస్ని కూలగొట్టేసిండ్రు, ఎన్నో చర్చెస్ని అటాక్ చేసిండ్రు, పాస్టర్స్ని అటాక్ చేసిండ్రు. మన సొంత బైబిల్ కాలేజ్ స్టూడెంట్ని దినమంతా కొట్టి 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 ఆయన స్థలాన్ని కొనుక్కున్న, డబ్బులు పెట్టి కొనుక్కున్న స్థలాన్ని మరి వాళ్ళ పేరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తీసుకుపోయి సబ్ రిజిస్ట్రార్లో కొట్టి కొట్టి సేమ్ డే ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ నేను ఒక్క విషయము మరి దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏంటంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఎస్తేరు గ్రంథము దాంట్లో భారతదేశము, ఇండియా మెన్షన్ అయి ఉంది. ఇప్పుడు ఇండియానా, భారత, హిందూ రాష్ట్రమా, ఏదేదో అంటా ఉన్నారు. కానీ వేల సంవత్సరాల కింద ఇండియా అని హిబ్రూ భాషలో, గ్రీకు, అరామిక్ ఆ సమయంలో హీబ్రూ భాష ఖచ్చితంగా ఉండే, ఇంకా వేరే భాషలలో ఉండే, వేరే భాషలలో ఆ పదము ఇండియా దేశము ఉంది అని బైబిల్ చెప్తా ఉందండి. బైబిలు ఆ దేశాన్ని పరిపాలించిన మహారాణి ఎస్తేర్. ఆబ్వియస్లీ రాజు ఉన్నాడు, రాజుకి ఒక రాణి ఎస్తేర్. ఆ రాణి అనాథగా అమ్మ నాన్న చనిపోయి వాళ్ళ అంకుల్ మొర్దెకాయ్ పెంచి ఆమెను పెద్దగా చేసింది. చేసిన తర్వాత మనకంతా ఎస్తేర్ బుక్ తెలుసు, స్టోరీ అంతా తెలుసు. కానీ ఒక దుష్టుడు హామాను, మన ఇండియా దేశంలో సాతాను శక్తులు, హామాను శక్తులు, అన్ని శక్తులు మీరు చూస్తాను చెప్పే అవసరం లేదు, చాలా బలంగా ప్రతి ఒక్క స్ట్రాంగ్ హోల్డ్ లేస్తూ ఉంది. మరి దేవుడు మొర్దెకాయ్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో దేవదూత పంపించి మాట్లాడడం కాదు, పరలోకం తెరిచి అగ్ని వచ్చి మాట్లాడడం కాదు. ఒక పరిస్థితిని చూశాడు మొర్దెకాయ్. చూసి నేను, నా ప్రజలు, నా ఇంటివారు చనిపోతారా? ఈ దుష్ట లా, ఒక ఒక శాస్త్రాన్ని చేసిండ్రు, హామాన్ చేసిండు, నా ప్రజలు చనిపోతారా అని ఆయన సొంతగా ఒక సెల్ఫ్ విజన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ని చేసుకొని, ఆబ్వియస్లీ దేవుడు ప్రేరేపించి, మరి ఆయనకు దేవుడు ప్రేరేపణ ద్వారా కూడా మాట్లాడుతుంటాడు. నడ్జింగ్, ఆ కోరిక ద్వారా కూడా ఆ కోరికనిచ్చి ఏదో ఒకటి చెయ్యాలా, ఎలాగో చచ్చిపోతున్నాం కదా. కానీ నా పితరులకు ఇచ్చిన వాగ్దానము, నా పితరుడు అబ్రహాము ఏమన్నాడు దేవుడు, నేను కంప్లీట్గా జనరేషన్స్ టు కమ్, నీ సంతానము మట్టి, రేవు, డస్ట్, ఆకాశములో తార లాంటి వారు, లెక్క పెట్టలేనటువంటి మీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. మొర్దెకాయ్ అది ఆలోచన చేసుకున్నాడేమో తెలియదు మనకు. కానీ యూదులకు వాళ్ళ పితరుడు అబ్రహాం గురించి తెలుసు ప్రతి ఒక్కరికి. అప్పుడు మరి మొర్దెకాయ్ వచ్చి ఒక మెసెంజర్ ద్వారా మరి ఎస్తేర్ చూస్తూ ఉంది. ఏంటి మా అంకుల్ అలా బట్టలు చింపుకొని బూడిదేసుకొని ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ పక్కనందరూ ఏడుస్తారు, ఏమన్నా డేంజర్ అయిందా, ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంటి అని చెప్పి పోయి చూసిరా అని చెప్పి ఆమె అసిస్టెంట్స్ని పంపించి చూస్తే స్టోరీ అంతా కట్ షాట్ చేస్తే, అమ్మా నువ్వు బతకవు, నేను బతకను, మీ ఆంటీ, అంకుల్, మీ ఫ్రెండ్స్, నువ్వు చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోతాము. ఎందుకనంటే ఒక దుష్టుడు హామానుడు ఒక శాసనాన్ని చేసి, నేను నచ్చలేదని నా ఒక్కోని మీద కక్ష పెట్టుకొని మన యూదులందరూ ఇంత బ్లెస్ అవుతున్నారు అని వానికి ఓర్వకుండా, రాజుకు తెలవకుండా రాజును మభ్యపరిచి మనమంతా చచ్చిపోవాలా అని చెప్పి ఆయన ఒక శాసనాన్ని చేస్తే, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు అక్కడ రాజుకోటలో తెలియకుండా, నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ మొర్దెకాయ్ ఏమంటాడంటే, ఈమె రాణి కాకముందు, అమ్మ ఎవరికి చెప్పకు, నువ్వు ఏ వంశము, నీ కుటుంబము, నీ ట్రైబు అవన్నీ చెప్పబాకు అని అన్నాడు. ఆమె సైలెంట్గా ఉంది, అందరు సైలెంట్గా ఉన్నారు, రాణి అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో, అయ్యో ఏం చేయాలా,
అని అంటే ఏం చేయాలమ్మా, నీకు తెలియదా, నువ్వు రానివి, నంబర్ 2 పవర్ఫుల్ వ్యక్తివి దేశంలో. లేదు లేదు అంకుల్, కరెక్టే, కానీ ఒక రూల్ ఉంది. నేను రాజు దగ్గర డైరెక్ట్గా పోనీకి లేదు, మా భర్త అయినా కానీ కూడా పోనీకి లేదు. నా టైము 30 days ఉంది, ఇంకా రాజు దగ్గర పోవాలంటే నేను పోలేను అని పాపం బిడ్డ భయపడతా ఉంది. ఆలోచన చేయండి, ఒక చిన్న గుడిసెలో కానీ లేదంటే ఒక బస్తీలో పెరిగినటువంటి చిన్న కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు సడన్గా ఒక రాజు ఇంట్లో పోయి ఒక పెద్దవాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళకి ఆ ఇన్ఫీరియారిటీ, ఆ భయము, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా గజగజ గజగజ వణుకుతూ ఉంటారు. ఎస్తేర్ సంగతి అదే. అందరు అందగత్తులలో అన్ని రాష్ట్రాలు, అంత దేశం 127 ప్రావిన్సెస్ అని అంటుంది ఆ అధ్యాయంలో. రాజు ఇండియా వరకు పరిపాలించిందంట ఆ రాజ్యం. రాణి ఎస్తేర్ రాణి ఇండియా వరకు పరిపాలించి, కానీ ఆమె రాణి అయిపోయింది. అంతమంది ఇన్ని దేశాలలో ఒక్క అందగతి లేదా? రాజు వాళ్ళ భార్యకి ఏదో ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు కావాలి, అప్పుడే కావాలా వాళ్ళ భార్యకి? మరి ఆమె భార్యకి ఏం ప్రాబ్లం అయిందో, ఆ రోజు కడుపు నొప్పి లేచిందా, మరి తలనొప్పి లేచిందా, ఏం నొప్పి లేచిందో ఆమె రాజు చెప్తే అని చెప్పేసి తీర్మానం చేసేసి పోకపోతే రాజుకు విరక్తి అప్పుడే రావాలనా? రాజు ఓకే అయిపోయింది, ఇప్పుడు రాణి కావాలా నాకు, ఆ రాణి నాకు నా మాట వింటలేదు, నా రాణి నా మాట వినకపోతే దేశంలో అందరు ఆడోళ్ళు ఎవరు భర్తల మాటలు వినరు, ఒక కొత్త రాణి కావాలా అని. ఇన్ని దేశాలల్లా వేరే స్త్రీలు అందగత్తులు లేరా? ఒక్కతేనా ఎస్తేరు? అంత కాంపిటీషన్లో ఎస్తేర్ గెలిచి ఎస్తేర్ సూపర్ అని చెప్పి ఆమె రాజు యొక్క హృదయాన్ని గెలిచింది. ప్రియులారా, రాజు కానీ మీ బాస్ కానీ మీ ఎక్కడ పని చేస్తున్నారో, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు కూడా రాణి ఎస్తేర్ లాగా వాళ్ళ హృదయాలను గెలవచ్చు. ఎందుకనంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ సొంత రక్షకునిగా ఉంటాడో ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తుంది. నీ ఎదుట ఉన్నవాడు కటిక చీకటిలో ఉంటాడు కాబట్టి, అందుకే ఆ కటిక చీకటి ముందు నువ్వు వెలుగుగా నిలబడితే ఆ కటిక చీకటి అట్రాక్ట్ అయ్యి చీకటి వెళ్ళిపోయి నువ్వు ఒక గ్రేట్ క్వీన్గా ఈజీగా అయిపోతావు. అది అనాయింటింగ్ చేస్తుంది, గ్లోరీ చేస్తుంది, లైట్ చేస్తుంది. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని దేవుడు యేసుప్రభు అన్నాడు. కాబట్టి రాజుకి ఇంతమంది స్త్రీలలో ఒక్కతే నచ్చింది. ఆ నచ్చిన ఆమె లెమ్ము తేజరిల్లుము ఎస్తేరు, నీ మీద ఉదయం కాంతి మహిమ ఉదయించింది. అందుకు రాజు ఆమెను ఈ బిడ్డ నాకు కావాలా నా భార్యగా అని చెప్పి రాజు ఎన్నుకున్నాడు. అంత అయిపోయింది. మొర్దెకాయి ఏడుస్తూ ఉన్నాడు. స్టోరీ చూసుకుంటే ఇప్పుడు చాలా డేంజర్ నడుస్తూ ఉంది. మరి ఏం చేయాలా అంకుల్ అని అంటే, రాజుతో మాట్లాడంటే, అమ్మో ఫినిష్ అయిపోతా, నేను పోలేను. మేమంతా చచ్చిపోతే నీకు బాగుంటుందా? నువ్వు కూడా చచ్చిపోతావు తెలుసా నీకు, నువ్వు కూడా మన వంశమే. ఆడ తీర్మానం చేసిండ్రు, రాసిండ్రు అక్కడ ప్రతి యూదుడు ఉండొద్దు అని. నువ్వేమో హాయిగా చెప్పలేదు రాజుకి నువ్వు యూదురాలు అని, ఈ గోత్రం ఈ వంశం అని చెప్పలే. కానీ రేపటి దినము ప్రతి ఒక్కరి చరిత్ర తీస్తే నీ పేరు కూడా ఉంటుంది. అమ్మ నువ్వు రాని కదా, రాజు నువ్వు చెప్పినావు, అతను నీ రాని నువ్వు ఖతం చేసేయండి అని అంటాడు. కాబట్టి చెయ్యి ఏదో ప్లాన్ చెయ్యి అనగానే, అమ్మా అంకుల్ ఏం చేయాలా అంటే, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు చెయ్యి, మేబీ అంటాడు. ఈ పరిస్థితి కొరకేమో నువ్వు రాణిగా అయినావు అంటే దేవుడు నేను చేసిండు అమ్మా అని చెప్తలేడు. ఈ పరిస్థితి వస్తుందని దేవునికి తెలుసు, దాని కొరకేనేమో దేవుడు నిన్ను రాజుగా చేసిండు. ఈ సమయాని కొరకు, సచ్ అ టైమ్ యాజ్ దిస్, ఈ సమయాని కొరకేనేమో నిన్ను రాజు ఎన్నుకున్నాడు, ఎవరికి తెలుసు అని మొర్దెకాయి ఎస్తేర్కి చెప్పడం జరిగింది. ఆమె ఒకటే మాట అన్నది, నాకైతే గజగజ గజ వణుకుతా ఉంది, నేను చాలా భయపడతా ఉన్నాను. కానీ అంకుల్ ఓకే, మీరు చచ్చిపోతే నేను బతికుండి నేనేం చేస్తాను, జీవితం అంతా
నువ్వు లేకుంటా నేను రానిగేడుంటాను అంకుల్, నువ్వు చెప్పి వద్దంటే కూడా నేను భయపడి నన్ను నూకి పెట్టి నన్ను రాణిగా చేసిండు దేవుడు. మేబీ ఆమె కూడా అనుకుంది, దేవుడేనో కాదో, మేబీ ఉండొచ్చో లేదో, కానీ ఒక ట్రై చేద్దాము, లక్కీ లాటరీ అని ఇద్దరు అనుకొని రాజుకు ప్లాన్ చేసి మరి రాజుకు విందుకు పిలిచి, మీకు అదంతా స్టోరీ తెలుసు. అంత అయిపోయింది. నెక్స్ట్ డే ఆ మొర్దెకాయిని ఉరి కంబం అందరినీ చంపేయాలా చాలా కక్ష పెట్టుకొని హామానుడు ఈ దేశంలో, అమెరికా దేశంలో, యూరోప్ ఖండంలో, ఆఫ్రికాలో, గల్ఫ్ కంట్రీస్లో హామానులు లేచిపోతూ ఉన్నారు, రెచ్చిపోతూ ఉన్నారు. ఎప్పుడు మింగేయాలన్నా, చంపేయాలన్నా, పొడిసేయాలన్నా అని. కానీ దేవుడు రాజుల హృదయాన్ని పట్టుకొని ఎక్కడ మలపాలనో అక్కడ ఒక నది లెక్క, ఒక రివర్ లెక్క దేవుడు మలుపుతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఒక రాజు హృదయాన్ని మలిపే దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. ఇది ఎందుకు జరుగుతుంది అని నువ్వు అనుకుండొచ్చు. ఇంత హింస, ఇంతమంది చచ్చిపోతున్నారు, మణిపూర్లో చచ్చిపోతున్నారు, ఇక్కడ చచ్చిపోతున్నారు, మీడియాలు చూపిస్తలేరు, అక్కడ చూపిస్తలేరు, ఏంటి ప్రాబ్లం? హైదరాబాద్ మంచిగా ఉంటుంది అని అనుకుంటే నిన్ననే బాబోయ్ మరి మెథడిస్ట్ చర్చ్ వాళ్ళని అటాక్ చేయడము ఏంటి ఇది అని మనం అనుకుండొచ్చు. పరిస్థితులు మేబీ వేరే డిఫరెంట్ ఉండొచ్చు, ఏదో ఒక ప్రాబ్లం ఆడ లోకల్ ప్రాబ్లం ఉండొచ్చు, అక్కడ జరుగుతుండొచ్చు. కానీ చర్చ్ని అటాక్ చేయడం జరిగింది అక్కడ. అది మనకు తెలియదు, ఇంట్రాగేషన్లో బయటికి పడుతుంది. కానీ నేనేమంటున్నానంటే హామానులు లేస్తూ ఉన్నారు, హామానులు రెచ్చిపోతూ ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? నాకు ఈ మినిస్టర్ తెలుసు, నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, నాకు చీఫ్ మినిస్టర్ తెలుసు, నేను బిషప్ని, నేను పాస్టర్ని, నేను బిజినెస్ మెన్ని, నేను కోట్లు పెట్టుకొని నాకు మస్తు ఉంది, జాగలు, స్థలాలు, డబ్బులు, ఇబ్బులు అవసరం లేదు, నేను నా కుటుంబము హ్యాపీగా ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ సహాయము నువ్వు చెయ్యకపోతే ఎస్తేర్ వేరే ఎక్కడి నుంచో దేవుడు తీసుకొని వస్తాడు అని మొర్దెకాయ అంటా ఉన్నాడు. నువ్వు అనుకుండొచ్చు, నాకు ఇంత ఉంది, దేవుడు ఆశీర్వదించిండు, నేను ప్రేయర్ చేసిండు, దేవుడు ఆశీర్వదించిండు. కాదు కాదు కాదు, నిన్ను ఆ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్లో పెట్టింది ఎందుకు అని అంటే మేబీ దిస్ ఈజ్ ద టైం, మేబీ దీని కొరకేనేమో. అమ్మో నాకు భయం అవుతుంది. భయం అవుతుందా? కూర్చో, నువ్వు నీ ఇంటివాడు నాశనం అయిపోతారు. హామానుడే వస్తున్నాడు, భయపడే వాళ్ళ దగ్గరికే వస్తున్నాడు, ధైర్యవంతుల దగ్గరికి రాడు. ఎందుకంటే ఎస్తేరు, మొర్దెకాయి ధైర్యవంతులు నిలబడ్డారు, వాళ్ళు రక్షించబడ్డారు. భయపడిన వాళ్ళు భయానికి చోటు దేవుని రాజ్యంలో లేదు. మేబీ దేవుడు నిన్ను ఇంత ఆశీర్వదించిండు, నువ్వు ఇంత క్లోజ్గా ఉన్నవేమో, పొలిటికల్లో, బిజినెస్లో, మీడియాలో, ఫిలిం ఇండస్ట్రీలో, ఎడ్యుకేషనలిస్ట్గా ఉన్నావేమో, మీరు ఎక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఉన్నారేమో, సైంటిస్ట్గా ఉన్నావేమో. ఫర్ సచ్ అ టైమ్ యాజ్ దిస్, ఈ సమయం కొరకే దేవుడు నిన్ను సిద్ధపాటు చేసిండు. మేబీ తెలీదు, కానీ ఎప్పుడైతే నువ్వు నా ప్రజలు కష్టంలో ఉన్నారు, సంఘం కష్టంలో ఉంది, మేబీ దేవుడు నన్ను అందుకే ఇక్కడ పెట్టిండేమో, నేను వెళ్తాను అని అంటే దేవుడు నిన్ను ఎస్తేర్ లెక్క, మొర్దెకాయ లెక్క వాడుకుంటాడు. నెక్స్ట్ డే చచ్చిపోవాలా. పాపం విందు బాగా తిని రాజుకు నిద్ర వస్తలేదు. రాజు హ్యాపీగా ఉన్నాడు, నా రాణి మహారాణి మంచిగా పెట్టింది నాకు అని నిద్ర వస్తలేదు. చూస్తున్నారని దేవుడు ఎలా చేస్తాడో. దేవుడు నిద్ర రాకుండా చేసి మనోడు ఏం చేస్తుండు, ఏదో నాట్యమో లేదా డ్యాన్సో ఏదో పెట్టుకోవచ్చు కదా, హిస్టరీ బుక్ తీయండి అన్నాడు. ఎవడైనా హిస్టరీ బుక్ చదువుతారా అంత రాత్రిలో? హిస్టరీలో తీసి, అది కూడా ఎవరి కోసం? హిస్టరీ బుక్లు ఎన్ని లేవా? అది ఒకటేనా తీయాలా? ఆ ఒకటే ఎస్తేరు కావాలన్నా? ఇంతమంది దేశంలో ఆడవాళ్ళు ముద్దుగా మంచిగా ఉన్నవాళ్ళు, ఈమె ఒకతేనా? చూస్తున్నారా అండి దేవుని ప్రణాళిక? ఏమో నిన్ను దానికే పెట్టిండేమో దేవుడు. కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా మాటలు వినపడవు, దేవుని మాటలు కనపడవు స్పష్టంగా. ఇది దేవుడేమో అని నీలో ఆ కోరిక పుట్టించి
ఏం చేస్తాడో చూద్దాం అని దేవుడు అనుకుంటా ఉంటాడు. కాబట్టి నీకు ఆ కోరిక వచ్చిందనంటే దేవుడేమో అని చూడండి. ఆ కోరిక దేవుని ప్రజలను ఆశీర్వాదము ఉండేలాగన్నా, దేవుని సంఘం ఆశీర్వాదముగా ఉండేలాంటి కోరికలు దేవుని చిత్తం. ఏదో నీ కోసం కోట్లు కోట్లు సంపాదించుకొని నువ్వే పెట్టుకో, నువ్వే తిను, నువ్వే అని ఆ కోరికలు దేవునితో రావు. మొర్దెకాయ్ హిస్టరీ బుక్ మరి రాజు చదువుతా ఉన్నాడు. అరే, మొర్దెకాయ్ నా ప్రాణాన్ని కాపాడిండా, నాకెట్లా తెలియదు ఇది, ఆయనకేమైనా సన్మానం చేసిండ్రా? చేయలేదు. అదే రోజు రాత్రి చచ్చిపోక ముందేనా అది హిస్టరీ బుక్ చదవాలా? అదే బుక్ ఎందుకు చదవాలా? గన్ని బుక్కులు రాజు దగ్గర లేవా? అరే సన్మానం చేసిండ్రా, అరే పోనీరా, అప్పుడు చేయలే సన్మానం, ఇప్పుడు చేస్తే ఏమనుకుంటారో, ఓట్ల కోసం ఏమని అనుకుంటారేమో అని అనుకోవచ్చు రాజుకి. లేదు, ఏమన్నాడు? నో 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 పిలవండి అని చెప్పి ఆయనకు ఒక ప్లాన్ రెడీ చేసి, హామాను నెక్స్ట్ డే ఈయనను చంపేలా, వీడు మొర్దెకాయ్ నన్ను పరేషాన్ చేస్తున్నాడు, ఈ వంశాలు అన్నీ పరేషాన్ చేస్తున్నాయి అని వాడి భార్యతోని వాళ్ళతో అంతా మాట్లాడితే, పెద్ద ఒకటి ఆయనను ఉరిదీనికి ఒక ఉరికమ్మం పెట్టేసేయి, రేపు వేసేయి వాడిని ఉరికి అని ఆడ ఉరికమ్మము కట్టేస్తే మనకందరికీ తెలుసు ఏమైందో. ఎవడు దోవిన గుంతలా వాడే పడతాడు. హామాను ఉరికమ్మం కట్టిన ఉరికమ్మము మరి నెక్స్ట్ డే రాజు కాడికి రాగానే రాణి ధైర్యంగా, రాజు ఇలా 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 జరిగింది రాజు అని అనగానే, నా రాణిని చంపనికి ప్లాన్ వేస్తావా అని రాజుకు అర్థం కాకుండా వెళ్ళిపోయాడు. కొంచెం పక్కన పోయి కూర్చొని రిటర్న్ వచ్చేటప్పుడు హామాన్ ఏం చేస్తున్నాడు? రాణి మీద పడి రాణిని బతిమ్లాడుతున్నాడు. కానీ ఆ బతిమ్లాడు ఎట్లా అయిపోయింది అని అంటే, రాణిని ఏదో అటాక్ చేసినట్టు లేదంటే ఒక డిఫరెంట్ వేగా కనిపించినందుకు ఆ చరిత్రలో ఆ యొక్క ట్రెడిషన్లో అట్లా చెయ్యరు. కానీ ఆయన ప్రాణాన్ని కాపాడుకోవాలని రాణి మీద పడగానే అప్పుడే రాజు వచ్చిండు. రాజు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, రాడనుకున్నాడు. అప్పుడే రాజు వచ్చి చూసి, అమ్మ బాబోయ్, నువ్వు నా రాణి మీద ఒక కన్నేస్తావా అని ఎంబడే ఎవడిదో విన గుంతల పోయి ఉరి వేయడం జరిగింది. వాడే కాదు, మొత్తం వంశము చూస్తా ఉన్నాం చరిత్రలో ఖతమైపోయినారు. ప్రియులారా, మరి దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానము ఏంటి అనంటే, దేవుడు నిన్ను లెమ్ము, తేజరిల్లుము, నీ మీద ఆ యేసు ప్రభు ఉదయించిండు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కటిక చీకటి కానీ ఆయన మహిమ నీ ద్వారా కనపడుతుంది. మనమేం చేస్తా ఉన్నాము? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసు ప్రభు, లోకానికి వెలుగు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? అమ్మో లోకంలో హింసలు ఉన్నాయి బాబు, వద్దు, మనం మేడగదిలో దాచుకుందాం అని మేడగదిలో పోయి లైట్ కొడతా ఉన్నాం. మన లైట్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద చర్చ్ అనుకొని చర్చిలో కొడతా ఉన్నాం లైట్. చర్చిలో లైట్ అవసరమే లేదు, ఆల్రెడీ లైట్ ఉంది అక్కడ. లోకంలో లైట్ కావాలా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి హామాను చేసిన ప్లాన్స్ ఈ దేశంలో రెచ్చిపోతూ ఉన్నారు. ఈ సమయం కొరకేనేమో ఈరోజు లెంట్ మీటింగ్స్. లెంట్ అప్పుడేనా ఎలక్షన్స్ రావాలి? లెంట్ అప్పుడేనా ఇవన్నీ ఎంపీ, ప్రైమ్ మినిస్టర్స్ అవి ఇవి గందరగోళం జరుగుతూ ఉంది? నిన్నటి కాలం 13వ తారీఖు, 13 బ్యాడ్ లక్ అని అనుకుంటాం మనం. ఈ ప్రత్యక్షత దేవుడు నాకు నిన్నటి రోజున ఇచ్చిండు. కుతుబుల్లాపూర్లో ఇది చెప్పినాను. మరి 13వ తారీఖునే దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చిండు. ఎస్తేర్ గ్రంథములో 13వ తారీఖున 12వ నెలల, ఆ 12 పక్కన పెట్టండి, 13వ తారీఖున, నిన్న 13వ తారీఖున జరగడం జరిగింది. 13వ తారీఖున మెననైట్ చర్చ్కి అటాక్, మెథడిస్ట్ చర్చ్కి అటాక్ జరుగుతుంది గండిపేట సైడ్ కాడ. చూస్తున్నారా ఇవన్నీ? ఏమో నిన్ను లేపుతున్నాడేమో దేవుడు ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. ఈ సమయం కొరకని అందరం ఒక ఏకముగా మనం రావాలా?
యూనిటీగా రావాలా. వీఆర్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు 1%, 1.5%, 2% అనుకుంటున్నారు. నేను చెప్పాను ఎంత పర్సెంటో నాకు తెలుసు. వీఆర్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫార్ ఎనీ గవర్నమెంట్. నేను ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అట్లా అని నేను చెప్పను. మనది ఓన్లీ వన్ గవర్నమెంట్ ఈజ్ హెవెన్లీ కింగ్డమ్ గవర్నమెంట్. వీ ఫాలో ద వాయిస్ ఆఫ్ ద షెపర్డ్. షీప్ ఫాలోస్ ద షెపర్డ్. కాబట్టి మరి 13వ తారీఖున అక్కడ కొన్ని వేల సంవత్సరాల ముందు జరుగుతుంది. ఆ చరిత్ర 13వ తారీఖున ఇక్కడ జరుగుతుంది. ఈరోజు 14వ తారీఖున లెంట్ స్టార్ట్ అయింది. ఎస్తేరు ఏమన్నది, మీరందరూ ఉపవాసం చేయండి 3 రోజులు అని అన్నది. మనం అందరం ఈ రోజు నుంచి ఉపవాసం చేస్తూ ఉన్నాం 40 days. ఈ ఉపవాసములో ప్రార్థించండి, ప్రభువా పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ని మార్చండి ప్రభువా. ఎందుకనంటే అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. హామాను లేసి ప్రభువా సంఘాన్ని నశింపచేస్తున్నాడు, సంఘం పరలోకానికి వెళ్తుంది. కానీ నశించిపోయే ఆత్మలు నరకానికి వెళ్తాయి ప్రభువా. ఆ హామాన్ యాక్టివిటీస్ని మనము ఆపాలా. అది ఎట్లా? ఎస్తేర్ అపీల్ చేసింది, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా ఈ లెంట్ సీజన్ 40 days ఏమో 40 days వచ్చింది. ఎందుకనంటే ఎలక్షన్స్ రాబోతుంది. ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మార్చే శక్తి, పునరుద్ధానమైన శక్తి మార్చేస్తుంది. దేవుని ప్రణాళిక ఏమో ఇది మనకు తెలియదు. అందుకు క్రైస్తవులను మరి ఈ యొక్క ఫాస్టింగ్ 40 days ఫాస్టింగ్, లెంట్ 40 days దేవుడు చేసి పంపించి మనల్ని అందరినీ లేచి ప్రేయర్ చేయమని చెప్తున్నాడేమో. నువ్వు సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. యోసేపు ఏమనుకున్నాడు? దేవుడు దర్శనం ఇచ్చిండు యోసేపుకి. అందరు నన్ను మొక్కేస్తారు, నేను పెద్ద గ్రేట్ మ్యాన్ అయిపోతాను అని. ఏమైంది? గోతిలో పడ్డాడు. గోతిలో పడి అయ్యో ప్రభువా నువ్వు దర్శనం ఇచ్చినావు, గోతిలో పడేసిండ్రు నన్ను, సహాయం వస్తుంది విన్నాడు. రాగానే లేపి బట్టలు ఇడిసేసి తీసుకుపోయి బానిసగా అమ్మేసారు. అమ్మో ఏంటి బట్టలు ఉండే, కానీ బట్టలని తీసి పడేసారు. గోతిలో బట్టలు తీసేసి అమ్మేసారు నన్ను. పోతిఫర్ ఇంట్లోకి పోయింది. పోతిఫర్ ఇంట్లోకి పోగానే ఏమైంది? నాయన కాడ బ్లెస్సింగ్ ప్రాస్పెరిటీ సక్సెస్ఫుల్, గోతిలో బ్లెస్సింగ్ ప్రాస్పెరిటీ సక్సెస్ఫుల్. ఆడ బానిసగా అమ్మేస్తే బ్లెస్డ్ సక్సెస్ఫుల్. పోతిఫర్ ఇంట్లో పోతే బ్లెస్డ్ సక్సెస్ఫుల్. ఆడికెళ్ళి బట్టలు మళ్ళీ ఇంకోసారి వదిలిపెట్టి ఉరికిపోయాడు, జైలుకి పోయినాక జైలు కూడా బాబు ఏం చేయాలి, వీళ్ళంతా కరుడు కట్టిన క్రిమినల్స్, నాతో నైతలేదు బాబు, నువ్వే సంలాయించాలని. మొత్తం జైలు అంతా బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్, రక్షణ, ఫైర్, గ్లోరీ జైల్లో. అక్కడ కూడా బ్లెస్డే. తర్వాత బాబు మీరిద్దరు పోతురు కదా, నువ్వు బతుకుతావు, నువ్వు చచ్చిపోతావు, బతికినవు నా గురించి చెప్పరా బాబు, రాజుగారికి వస్తా, నన్ను అన్యాయం ఇట్లా చేసిరని చెప్పు. మర్చిపోయా. ఏమై కానీ ఆయన ఎప్పటికీ కూడా బ్లెస్డ్ ప్రాస్పరస్గా ఉండే. స్క్రిప్చర్ బైబిల్ చెప్తా ఉంది. మనం ఎక్కడ నుండని దేవునికి మనం లోబడి దేవునికి మనము విధేయతగా ఉంటే బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి యోసేపు మనం చూసుకున్నాం. సచ్ అ టైం. యోసేపు అనుకుండొచ్చు, ఏంటి ప్రభా నువ్వు అంత దర్శనం ఇచ్చినావు, కానీ మేబీ గుంతలు ఎందుకు పడ్డా, మేబీ దేవుడు ఆ దర్శనాన్ని చేస్తుండేమో. జైలుకి ఎందుకు వచ్చినా మేబీ ఆ దర్శనాన్ని దేవుడు పూర్తి చేస్తాడేమో. నువ్వు వదిలిపెట్టలేదు యోసేపు. ఈరోజు నువ్వు కూడా వదిలిపెట్టకు. మేబీ నీ పరిస్థితులు ఇలా ఉన్నాయనంటే మేబీ నువ్వు ఐగుప్తును మార్చబోతున్నావేమో. మేబీ నువ్వు ఎస్తేర్ లెక్క దేశాన్ని వంశాన్ని మార్చబోతున్నావేమో. దాని కొరకేనేమో ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్ అని దేవుడు నిన్ను ఏర్పాటు చేసిండేమో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనమందరం ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రభువా మేబీ నా ప్రార్థనలు ప్రభువా మార్పు తెస్తాయేమో. మనం ప్రార్థించాల సహోదరులారా. ఎందుకనంటే
లోకం మారిపోతూ ఉంది. మన పిల్లలు దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండాలి అనంటే ఇప్పుడు మనం ప్రార్థన చేయాలా? లేదు అనంటే మన పిల్లలు రేపటి దినము దేవుణ్ణి పట్టుకుంటారో వదిలేస్తారో తెలియదు. కాబట్టి సచ్ అ టైమ్ యాజ్ దిస్ మనం అందరం సంఘం అంతా ఏకమై మన డినామినేషన్స్ మన ఏమేమి అన్నీ పక్కన పెట్టి మనమందరం ఏకమై దేవుని కొరకై పోరాడదాము, ఆత్మల కొరకై పోరాడదాం, యూనిటీ వన్నెస్లో పోరాడదాం. గాడ్ బ్లెస్ యూ. అండ్ ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, చేసి సంఘాన్ని ఐక్యపరచండి. మనమందరం సచ్ అ టైమ్ యాజ్ దిస్ కొరకు నిలబడదాము. నిలబడి మరి ఈ దేశానికి సూపర్ న్యాచురల్ ఎండ్ టైమ్ రివైవల్గా మనము హైదరాబాద్ నుండి ప్రపంచమంతా హైదరాబాద్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. సువార్త ఇక్కడి నుంచి ప్రకటించబడి వరల్డ్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ ఉంటుందని ఒక ప్రవచనం దేవుడు కొన్ని సంవత్సరాల ముందు రిలీజ్ చేసిండు. మేబీ దాని కొరకేనేమో నువ్వు నేను ఈరోజు వింటా ఉన్నాం దేవుని స్వరము. నువ్వు నేను స్పందించకపోతే వేరే దగ్గర నుంచి దేవుడు ఆ హెల్ప్ తీసుకుంటాడు. కానీ మేబీ నిన్ను నీ కొరకు నా కొరకు దేవుడు ఎదురు చూస్తున్నట్టున్నాడు. లెట్ us ఆల్ స్టాండ్ అప్, లెట్ us ఆల్ రైజ్ ఫార్ ఈ రాజ్యం, దేవుని రాజ్యము, మరి పరలోకంలో ఉన్న రాజ్యము ఈ భూమిపై నెరవేర్చేలాగన ఆయన చిత్తము, ఆయన రాజ్యం నెరవేర్చేలాగన మనమందరం ప్రార్థన చేసి మరి సచ్ అ టైమ్ యాజ్ దిస్ లెమ్ము, తేజరిల్లుము. ఆయన యేసుప్రభు కాంతి, వెలుగు, మహిమ నీ మీద ఉదయించింది. తేజరిల్లుము. లోపల చర్చ్ లోపల కాదు, బయట తేజరిల్లుము. వాళ్ళ ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయి. రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్స్, మీడియా వాళ్ళవి ఫ్యూచర్ ప్రాఫెసీస్ అన్నీ సంఘం మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. వాళ్ళు వెయిటింగ్ చేస్తుర్రు. వాళ్ళు ఏదేదో ప్రామిసెస్ చేసేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆ ప్రామిసెస్ ఎట్లా నెరవేర్చాలా, వాగ్దానాలు అని వాళ్ళకి తెలియదు. ఆ ప్రామిసెస్ యోసేపు కాడు ఉన్నాయి, ఎస్తేర్ కాడు ఉన్నాయి, మోషే కాడు ఉన్నాయి. ఆ ఎస్తేరు, మోషే, యోసేపు నువ్వే నేనే. మేబీ దాని కొరకేనేమో ఈరోజు నువ్వు ఇది చూస్తూ ఉన్నావు, వింటూ ఉన్నావు. లేవు రాజకీయ నాయకుడుగా కా, ఒక బిజినెస్ ఐకాన్గా కా, ఒక మీడియా ఛానల్ని రన్ చేయి. నా లెక్క 10వ సంవత్సరం గ్రేస్ టీవీ నడుస్తూ ఉంది. అలా లెమ్ము. సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. కమ్ యంగ్ పీపుల్, యవనస్తులు రండి, లేవండి, తేజరిల్లండి. గాడ్ బ్లెస్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. ఎందుకంటే ఇట్లాంటి వార్తలు మనం వినాలా, ఇట్లాంటి మెసేజ్లు, ప్రత్యక్షతలు, వార్తలు కాదు, మెసేజ్లు కాదు, ప్రత్యక్షతలు వినాలా. మార్పు వస్తుంది. దేవుని కొరకు వాడబడాలి. నేనేదో గ్రేట్ ఫేమస్ కావాలని కాదు. మీరు లైక్ చేయండి, చేయకపోండి, నా ఒక్క మెసేజు వెళ్తుంది. నువ్వు చేయకపోతే కూడా ఎవరో అన్యులు చేస్తారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రభువా తండ్రి దీవించి ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మమ్మల్ని వాడుకోండి ప్రభువా. ఎస్తేర్ లాగా వాడుకొని మేము ఉదయించి వెలుగు, గ్లోరీ, మహిమల నడిచేలాగా సహాయం చేయమని ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మా ప్రపంచాన్ని, మా దేశాన్ని, ఆత్మలను రక్షించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.